హాయ్ ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది నిన్నటి వీడియో అనమాట. సో నిన్న మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలి ఆకలి ఆకలని గోల గోల చేస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు స్కూల్లో బాగా అలసిపోయి వస్తారు కదా. ఇంటికి వచ్చేసరికి మమ్మీ ఏదో ఒకటి చేసి పెడుతుంది అని అనుకుంటారు కదా. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేను నిన్న బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే రెగ్యులర్గా బ్రౌన్ బ్రెడ్డే యూస్ చేస్తాను, అసలు జీరో మైదా బ్రెడ్ యూస్ చేస్తాను. అదే మనకి కొంచెము బెటర్. మైదా మ్యాక్సిమం అవాయిడ్ చేయడము చాలా అంటే చాలా మంచిది హెల్త్కి. సో ఇంకా బ్రౌన్ బ్రెడ్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని నేను 3 ఎగ్స్ కొట్టి పోసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు, కారము ఇవన్నీ వేసుకొని మనం తీసుకున్న హాఫ్ బ్రెడ్ని దాంట్లో డిప్ చేసి మనం ప్యాన్ మీద వేసుకోవడమే అనమాట. చాలా ఈజీ, చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎంతమంది ఇలా ట్రై చేస్తారో అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. లేదు ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ట్రై చేసే ఉంటారు, అందరికీ తెలిసిన రెసిపీయే. సో నేనైతే మంచిగా గీ వేసుకొని పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చానమాట. ఈలోపే మా హస్బెండ్ వచ్చారు. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పొట్లం అయితే తీసుకొస్తారు ఇంటికి. దాంట్లో బజ్జీయో మిర్చియో ఏదో ఒకటి ఉంటుంది. మా హస్బెండ్ చాలా ఫుడ్డీ అనమాట. సో ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటారు ఇంటికి. నేనైతే అదంతా అన్హెల్దీ, తినకు అని చెప్తాను. కానీ ఏం చేస్తాము, ఒక్కొక్కసారి ఎంత చెప్పినా వినని వాళ్ళు ఉంటారు కదా. దాంట్లో మా హస్బెండ్ కూడా ఒక్కరనమాట. ఎంత చెప్పినా బయట ఫుడ్ అవాయిడ్ చేయడం ఆయన వల్ల అవ్వదు. సో నేను పిల్లలకి అదైతే అలవాటు అవ్వద్దని చెప్పి మంచిగా స్నాక్స్ నేనే ప్రిపేర్ చేస్తాను. నేనైతే మంచిగా మస్క్ మిలన్ తినేసి నా డే కంప్లీట్ చేస్తాను.